యాంకర్ శివజ్యోతి ఇటీవలే ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. శ్రీవారి అన్నప్రసాదంపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. తిరుమలలో క్లాసీ ప్రసాదం అడుక్కుంటున్న రిచెస్ట్ బిచ్చగాళ్లం అంటూ ఆమె చేసిన కామెంట్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ వివాదంపై శివజ్యోతి ఇప్పటికే క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ టీడీపీ ఆమెపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. తిరుమల శ్రీవారి అన్నప్రసాదంపై శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపడంతో క్షమాపణలు చెబుతూ ఆమె ఇప్పటికే ఓ వీడియో రిలీజ్ చేసింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగిందని అనుకుండగా శివజ్యోతి వ్యాఖ్యలను టీడీపీ తీవ్రంగా పరిగణించిందని, ఈ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం ఊపుతుంది. టీడీపీ అధికారులు ఆమె ఆధార్ కార్డును బ్లాక్ చేశారని, భవిష్యత్తులో తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని నట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే శివజ్యోతి ఆధార్ కార్డును టీడీపీ బ్లాక్ చేసిందనే వార్తల్లో నిజం లేదని, ఇది ఫేక్ న్యూస్ అనే మాట కూడా వినిపిస్తుంది. టీడీపీ ఎప్పుడూ అలాంటి నిర్ణయాలు తీసుకోదని అంటున్నారు. నిజానికి శివజ్యోతి ఈ వివాదంలో ఇప్పటికే క్షమాపణలు చెప్పింది. తన మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే తన ఇంటెన్షన్ మాత్రం అది కాదని వివరణ ఇచ్చింది. తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో ఇష్టమని, గత 3-4 నెలలుగా శనివారాల్లో చేసే పాత్రల గురించి వీడియోలు కూడా చేశానని తెలిపింది. తన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఉంటాడని, తన చేతి మీద వెంకటేశ్వర స్వామి ఉంటాడని, అన్నింటికన్నా ముఖ్యంగా జీవితంలో అత్యంత విలువైన తన బిడ్డను వెంకటేశ్వర స్వామి ప్రసాదించాడని శివజ్యోతి పేర్కొంది. వెంకటేశ్వర స్వామి తన జీవితాన్నే మార్చాడని, తాను అనుభవించే ప్రతిదీ ఆ దేవుడి దయతోనే వచ్చిందని, అలాంటిది ఆయన గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడతానని శివజ్యోతి స్పష్టం చేసింది. అయినా సరే తన మాటల వల్ల బాధపడిన టీడీపీ సభ్యులకి, భక్తులకి క్షమాపణలు చెబుతున్నానని, ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు ఇది రిపీట్ చేయనని, తన సారీని యాక్సెప్ట్ చేయమని వీడియోలో తెలిపింది. శివజ్యోతి గర్భిణిగా ఉండి తన కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేస్తూ క్షమాపణలు చెప్పింది. ఆమె కావాలని ప్రసాదంపై అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అర్థమవుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. ఇప్పుడు శివజ్యోతి ఆధార్ కార్డును బ్లాక్ చేశారనే న్యూస్ కూడా ఫేక్ అని కామెంట్లు చేస్తున్నారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.